హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే మా కాశ్మీర్ టూర్లో 4వ రోజు అండి. ఈరోజు మేము ఈవినింగ్ రిటర్న్ అయిపోతున్నాము హైదరాబాద్కి. మార్నింగే లేచి అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి. చెక్అవుట్ చేసుకుని మొత్తం మా లగేజ్ ఏదైతే ఉందో మొత్తం బస్సెస్లో పెట్టేసామన్నమాట. మాకు ఏదైతే ట్రావెల్స్ వాళ్ళు పెట్టారో వాటిలో. ఇక లాస్ట్ డే కదండి, అందరం కలిసి కొంచెం సెల్ఫీలు ఫోటోలు అవి దిగామన్నమాట హోటల్లో. ఇంకా మాకైతే మా గైడ్ ఫోటోలు తీస్తున్నాడు. ఇక తర్వాత మేమండి ఎక్కడికి వెళ్ళామంటే శంకరాచార్య మఠంకి వెళ్ళామండి. శంకరాచార్యుల వారు ఇక్కడ కూర్చుని తపస్సు చేశారట. అక్కడే ఆయనకి గుడి కట్టారు. మనం 200 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. ఆ పైకి వెళ్ళే దగ్గర కూడా మన కింద సెక్యూరిటీ అయితే ఉంది చాలానే. స్టెప్స్ అయితే మరీ ఎక్కలేనంత హైట్ అట్లా ఏం లేదండి, బాగుంది. కాకపోతే పైకి ఎక్కిన తర్వాత ఆ కింద ఒక 15-20 మెట్లు ఉంటాయండి. అవి మాత్రం 1 ఫీట్ కన్నా హైట్ మెట్లు ఉన్నాయండి. ఇక శంకరాచార్యుల వాళ్ళు అక్కడే కూర్చుని ఎక్కడైతే ఆయన రాశారో గ్రంథాలు అవి రాశారు కదా, అవన్నీ చూసుకుని మేమైతే వచ్చాము, రిటర్న్ కిందకి వచ్చాము. వచ్చిన తర్వాత షాలిమార్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. ఈ షాలిమార్ గార్డెన్లో ఏంటంటే 180 రకాల పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయంట. అది ఫేమస్ అన్నమాట అక్కడ. సో ఎంత చూసినా అవి చెట్లు అవి అంత గ్రీనరీ బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ డ్రెస్సెస్ రెంట్కి ఇస్తారనమాట. 300 రూపీస్ వచ్చేసి ఒక 10 డ్రెస్. మనకు ఒక 10 మినిట్స్ టైం ఇస్తారు వాళ్ళు మనకు ఒక ఫోటో కాపీ ఇస్తారు. ఆ 300 రూపీస్లోనే ఇంక్లూడెడ్. ఇక మనం మన మొబైల్స్లో ఎన్ని కావాలంటే అన్ని ఫోటోలు దిగచ్చు అనమాట. మాకైతే మా గైడ్ ఉన్నాడు కదా, పాప మా వెంటే ఉన్నాడండి, చాలా ఫోటోలు అయితే తీశాడు. ఇక ఆ టెంపుల్ అయిపోయింది కదా, టెంపుల్ తర్వాత షాలిమార్ గార్డెన్ అయితే అయిపోయింది. తర్వాత లంచ్ చేసుకుని మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. యాజ్ యూజువల్ ఎయిర్పోర్ట్లో అయితే ఫొటోస్ అయితే తీయలేదు, ఎందుకంటే మేము ఫ్లైట్ ఎక్కినా కూడా మళ్ళీ అనౌన్స్ చేశారనమాట, ఎవరు ఫోటోలు వీడియోలు తీయద్దు, రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి. కానీ నేనైతే లాస్ట్లో కొంచెం భయపడుతూనే కొంచెం క్యాప్చర్ చేశానండి. ఇదిగోండి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చూస్తే ఎట్లనో అనిపించింది, అంత చిన్నగా అట్లా అనిపించింది. ఇక మేము ఈవినింగ్ 5:30కి అట్లా అక్కడి నుంచి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందండి. ఇక ఈవినింగ్ 3 అవర్స్ జర్నీ కదండి. నేను ఎక్కిన ఫ్లైట్లలో ఎక్కువసేపు జర్నీ చేసిన ఫ్లైట్ అంటే ఈ శ్రీనగర్ జర్నీ అనండి. 3 అవర్స్ పట్టింది అనమాట, 2 hours 55 minutes పట్టింది. ఇక టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇక ఇట్లా ఉంది. కొన్ని ఎప్పుడైనా ఎవరైనా ఏమో తెలీదు, నేనైతే ఎప్పుడు ఎక్కినా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇట్లా కనిపించింది శ్రీనగర్ కింద అదే సిటీ ఏదైతే ఉందో అది. కానీ చాలా బాగుందండి. మేమైతే ఈ ట్రిప్ అయితే బాగానే ఎంజాయ్ చేసాము. ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అండి చూడండి, ఇప్పుడు ఏదైతే కొండలు కనిపిస్తున్నాయి కదా, అందులో కనిపించేది ఐస్ అండి, బర్ఫ్ అన్నమాట. ఇంకా కొంచెం ముందు మేము వెళ్ళొచ్చినాక ఒక 10 daysలో మొత్తం ఆ కరిగిపోతుంది. మళ్ళీ డిసెంబర్ నాటికి మొత్తం మంచు కొండలు అయిపోతాయి అంటండి అవన్నీ. ఇక యాజ్ యూజువల్ మనం వీడియోస్ తీస్తూనే ఉంటాం కదండి. అదిగోండి మేఘాలు అయితే ఎట్లా కనిపించినాయి. కానీ ఈవినింగ్ 7:30 టైం అయినా కానీ ఇంకా మనకి పైన ఉన్నాం కదా, ఆకాశంలో ఉన్నాం కదా, ఇంకా సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడండి. అదిగోండి చూడండి, నేను వాచ్ చూపిస్తున్నాను చూడండి, 7:21 అయింది, ఇంకా కనిపిస్తూనే ఉంది. మేమైతే 8:55కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామండి. ఇంకా మా కార్ అయితే వచ్చింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా కొన్ని వీడియోస్ అవి అయితే మా వారు తీస్తున్నారు నన్ను. కానీ ఈ ఓవరాల్గా జర్నీ అయితే ఎంజాయ్ చేసామండి. వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ బయలుదేరాము మేము. ఆ రోజు అయితే అయిపోయింది. ఇంకా ఉన్న 2 days అయితే కంప్లీట్గా బయట శ్రీనగర్లో అది అక్కడ తిప్పారు. దూద్ పత్రి, గుల్మార్గ్ అవన్నీ వ్లాగ్స్ నేనైతే పెట్టాను కదా. ఒకవేళ ఎవరైనా వ్లాగ్స్ కనుక చూడకపోతే నావి ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇదిగోండి నేను శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగాను కదా, అవన్నమాట. మేము వెళ్ళింది ఇండిగో ఎయిర్లైన్స్ అండి. ఇక తర్వాత బస్లో మనల్ని ఎక్కడికో గేట్ నెంబర్ 3లోకి తీసుకెళ్లారు. లగేజ్ వెళ్ళేటప్పుడు కొంచెమే ఉంది కానీ వచ్చేటప్పుడు అయితే చాలా లగేజ్ అయిందండి, పెట్టుకున్నాము. అక్కడ నుంచి యాపిల్స్, మా అందరికీ తెలిసిన వాళ్ళకి వర్కర్స్కి అదిని జర్కిన్స్ అవి తీసుకొచ్చామండి మేము. ఆ లగేజ్లతో మొత్తం అయితే నిండిపోయింది, ఒక ట్రాలీ నిండిపోయింది. 4-5 bags అయితే అయిపోయినాయండి. అదిగోండి బయటకు వస్తున్నాము. ఇక ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఇక ఇంటి దగ్గర ఉందండి హడావిడి. మా ఓరియోని వదిలి 4 days వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇది. ఇక అది మాత్రం ఒక రేంజ్లో మమ్మల్ని మా మీదకి ఎక్కేసి అల్లరి చేసిందనమాట. ఇక అసలు దాన్ని ఎప్పుడు వదిలి ఇన్ని రోజులు వెళ్ళకూడదు అన్నంత టార్చర్ పెట్టింది మమ్మల్ని. అయితే అసలు కూర్చొనివ్వదు, నుంచోనివ్వదండి. సో ఇది ఇలా జరిగిందనమాట. మొత్తం మీద మా శ్రీనగర్ బ్లాగ్స్ అయితే ఇలా ఉన్నాయి.
సో హోప్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్